సృష్టికి మూలం అమ్మ. మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కల. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ ఫెర్టినైన్. ఫెర్టినైన్ అంటే సంతానం, ఫెర్టినైన్ అంటే సంతోషం. ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. తిరిగి అధికారం తమదే అని వైసీపీ అధినేత జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ను ఓడించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పొత్తు ఖాయం చేసుకున్నాయి. సీట్ల సర్దుబాటు విషయంలో చంద్రబాబు, పవన్లు పలు దశలో చర్చలు జరిపారు. మరికొద్ది రోజుల్లో టీడీపీ, జనసేన పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కీలక సమయంలోనే టీడీపీ సిట్టింగ్ ఎంపీ పార్టీని వీడటం కలకలంగా మారుతోంది. టీడీపీ సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ పార్టీ వీడనున్నట్లు సమాచారం. గల్లా జయదేవ్ గుంటూరు పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014, 2019 వరుస ఎన్నికల్లో ఆయన గుంటూరు నుంచి ఎంపీగా విజయం సాధించారు. గత కొంతకాలంగా ఆయన టీడీపీకి దూరంగా ఉంటున్నారు. పార్టీలో తగిన ప్రాధాన్యత లేదని, పైగా తన వ్యాపార కార్యక్రమాలపై అధికార పార్టీ దాడులు చేసిన సమయంలో పార్టీ నుంచి ఎవ్వరూ స్పందించలేదని గల్లా జయదేవ్ వాపోతున్నారట. అప్పటి నుంచి ఆయన పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని తెలుస్తోంది. ఈ కారణంగానే మహానాడు కార్యక్రమానికి గల్లా జయదేవ్ దూరంగా ఉన్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో కూడా ఆయన నుంచి పెద్దగా స్పందన రాలేదు. దీంతో గల్లా పార్టీ మారుతున్నారనే ప్రచారం జరిగింది. కానీ ఆయన రాజకీయాలకే దూరంగా ఉండాలని నిర్ణయించారని చెబుతున్నారు. కొంతకాలంగా పార్టీ వ్యవహారాల్లో తనను గెలిపించిన నియోజకవర్గానికి గల్లా జయదేవ్ దూరంగా ఉంటున్నారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో పార్టీలో వరుసగా 2 సార్లు గెలిచిన జయదేవ్ నిర్ణయం పార్టీలో చర్చకు కారణమవుతోంది. ప్రస్తుత రాజకీయాలు తనకు సరిపడడం లేదని గల్లా జయదేవ్ సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే పాలిటిక్స్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. టీడీపీకి వచ్చే లోక్సభకు పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రావడం లేదు. వైసీపీకి అనుకూలంగా సర్వేలు వస్తుండడంతో టీడీపీ నుంచి ఎవ్వరూ పోటీ చేయడానికి ముందుకు రావడం లేదు. ఇప్పుడు గల్లా జయదేవ్ కూడా పార్టీకి దూరం అవ్వడం టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బే. మరి వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి గుంటూరు బరిలో ఎవరుంటారో చూడాలి.